చీల్చి వర్షము పంపి, నింగిని చీల్చి వర్షము పంపి, నింపెను నా హృదయం. యేసు నింపెను నా హృదయం. కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతుం. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతుం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడైన మా తండ్రి, గనుడైన మా ప్రభువానికి వందనాలు. ఇంతవరకు నాయనా మీరు ఆరాధనలో సహాయం చేశారు. ముందున్నటువంటి సమయము వాక్య ధ్యానములోనికి మేము వెళుతూ ఉండగా నీ కృప, నీ సన్నిధిని మాతో ఉంచండి. మేము ధ్యానం చేయుచున్న వాక్యము అర్థము చేసుకునే కృపనివ్వండి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. రండి, దేవుని యొక్క గ్రంథములో నుండి మనము కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 7వ వచనాన్ని మనం ధ్యానము చేద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. చదవబడిన లేఖనాన్ని ప్రభువు మన కొరకు దీవించునుగాక. చదవబడిన వాక్యముతో మనతో మాట్లాడునుగాక. వినండి ప్రియా దేవుని బిడ్డలారా, గత 3 వారాలుగా ఇదే అంశాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఎన్ని వారాలమ్మా? గత 3 వారాలుగా ఇదే అంశాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. మోసపోకుడి, ఏమి విత్తనాలు విత్తుతూ ఉన్నామో అదే మనం పంటకు వస్తాం. అంటే ఇంతవరకు నేను హెచ్చరికల్లో చెప్పాను, ప్రార్థనను నువ్వు విత్తితే, కన్నీటితో విత్తితే సంతోషమనే పంటకు వస్తావు. నీ కుటుంబంలో సమస్యలు తొలగిపోతాయి, నీ కుటుంబంలో వేదనలు తొలగిపోతాయి. ప్రియులారా, ఇంటిలో ప్రార్థన ధూపం లేకపోతే, ప్రార్థన విజ్ఞాపన లేకపోతే, వాక్య ధ్యానము లేకపోతే ఎలా ఉంటుందో కొన్ని విషయాలు గతించిన దినాలలో మనం నేర్చుకున్నాము. ఒక్క పర్యాయము ఆ 3 వారాలు మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి మాటను మరోసారి జ్ఞాపకం చేస్తారా? మొదటి వారం ఏమని జ్ఞాపకం చేసుకున్నాము? మొదటి మాట, ఏమి విత్తును ఆ పంటనే కోయును. అయితే 3 మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొదటి పంట ఏమి విత్తారు? రైట్. మొదటి మాట, కీడును విత్తువారు. కీడును విత్తారు. ఏం పంట కోసాడు? మరణం అనే పంట కోసాడు. ఎవరు? హామాను. ఏం విత్తాడమ్మా? కీడును విత్తాడు, అసూయను విత్తాడు, దుర్మార్గమును విత్తాడు. ఏం పంట కోసాడు అని అంటే, ఏ ఉరి కొయ్య మీద మొర్దెకైన ఉరి తీయాలి అనుకున్నాడు, అదే ఉరి కొయ్య మీద అతనే ప్రియులారా హతమైపోయాడు. అది ఏ పంట కోసాడంటే, కీడును విత్తేవాడు మరణమనే పంట కోస్తాడు. బైబిల్ వాక్యం చెప్తా ఉంది, అక్షరాల ప్రియులారా, కీడును విత్తాడు, మరణమనే పంట కోసాడు. రెండోది ప్రియులారా, కన్నీటిని విత్తితే ఆనందం, సంతోషం అనే పంట కోస్తావు. ఎవరు అని అంటే ప్రియులారా, మనం నేర్చుకున్నాం సమూయేలు గ్రంథములో నుండి, హన్నా ఏమిత్తింది? కన్నీటితో విత్తింది. ఎలా విత్తిందమ్మా? కన్నీటితో విత్తింది. ఏ పంట కోసింది అని అంటే, అంతరంగమంతా పరవశించిపోయే పంట కోసింది. ఇశ్రాయేలీయులకు ప్రియులారా ఆనందాన్ని ఇచ్చే పంటను కోసింది. ఆ దైవజనుడే సమూయేలు, ఆ న్యాయాధిపతి సమూయేలు. దేవునికి మహిమ కలుగును గాక. పోయిన వారంలో జ్ఞాపకం చేసుకున్నాము, శరీరానికి విత్తితే అంటే శరీర స్వభావం విత్తితే ఏ పంట కోస్తాము అని అంటే ప్రియులారా, క్షయం అనే మాటకు అర్థం చెప్పాను. క్షయం అంటే ఏంటి? కుళ్ళిపోయింది. ఎవరు కోసారు కుళ్ళిపోయిన పంట? సంసోను కోసాడు. ఏ పంట? సంసోను కోసాడు. ఏ పంట అమ్మా? కుళ్ళిపోయిన పంట కోసాడు. ప్రియులారా, కుళ్ళిపోయిన పంటలో 3 మాటలు జ్ఞాపకం చేశాను కదా. కుళ్ళిపోయిన పంటలో 3 మాటలు జ్ఞాపకం చేశాను. ఒక మాట జ్ఞాపకం చేస్తారా? సంసోను గురించి.
ప్రియులారా, సంసోను గురించి 3 మాటలు జ్ఞాపకం చేశాను కదా. ఒక మాట జ్ఞాపకం చేస్తారా? ఒక పర్యాయం జ్ఞాపకం చేసుకుందాం. మొదటిది, బలాన్ని కోల్పోయాడు. వినండి బిడ్డలారా, కుళ్ళిపోయిన పంట అంటే ఏం కోల్పోయాడమ్మా? బలాన్ని కోల్పోయాడు. నిజంగా అతడి బలం ఎంత? సింహాన్ని చంపగలిగినంత బలం కోల్పోయాడు. రెండోది ప్రియులారా, కళ్ళను కోల్పోయాడు. వింటున్నారా? కళ్ళను కోల్పోయాడు. సంసోన్ అనే పదానికి ప్రియులారా, వెలుగు లేక చిన్న సూర్యుడు అనే పదం అర్థం మారిపోయింది, కళ్ళైపోయినాయి. 3వ మాట జ్ఞాపకం చేస్తాను, స్వేచ్ఛను కోల్పోయాడు. ఏం కోల్పోయాడమ్మా? స్వేచ్ఛను కోల్పోయాడు. ఎద్దులాగా గానుగను విసరవలసిన పరిస్థితి వచ్చింది. వినండి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, శరీర స్వభావాన్ని విత్తితే ఏం కోస్తామమ్మా? శరీర స్వభావాన్ని విత్తితే కుళ్ళిపోయిన పంట కోస్తాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, కీడుకు ప్రతి కీడు ఎప్పుడు కూడా చెయ్యొద్దు. కీడుకు ప్రతి కీడే మార్గం కాదు. కాబట్టి కీడును విత్తడానికి ఆమడ దూరంలో ఉండడానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. 2వ మాట ప్రియులారా, మనం కన్నీటిని విత్తడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి తండ్రికి అవసరమైంది, ప్రతి తల్లికి అవసరమైంది కన్నీరే. ఆమేన్. కన్నీరు 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 కన్నీరుని చూచి దాటిపోయేవాడు కాదు. మనం జ్ఞాపకం చేసుకున్నాము, దావీదు అంటాడు, నా కన్నీటిని కాదు నీ బుడ్డలో నీ కన్నీటిని ఆయన కొలత వేస్తూ ఉన్నాడు, మర్చిపోవద్దాం. నువ్వు కార్చిన కన్నీరికి ఆయన ఫలితాన్ని ఇచ్చేటప్పుడు నీ కన్నీటిని కొలత వేస్తూ ఉన్నాడు, మర్చిపోవద్దు. కాబట్టి విత్తనాలు ఎలా చల్లాలి అని అంటే కన్నీటితో చల్లాలి. దేవునికి స్తోత్రం. రండి, నేటి ధ్యానం కొరకే మరొక అంశాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. సామెతలు 4వ మాటగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. 4వ మాటగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. సామెతల గ్రంథము 11వ అధ్యాయము, సామెతల గ్రంథం 11వ అధ్యాయము 18వ వచనం. భక్తిహీనుని సంపాదన వానిని మోసము చేయును, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము పొందును. ఆమేన్. వినండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అదే సమయంలో 12వ అధ్యాయం 7వ వచనం కూడా చదవండి. సామెతల గ్రంథంలోనే, భక్తిహీనులు పాడై లేకపోవుదురు, నీతిమంతుల ఇల్లు నిలుచును. 2 వాక్యాలు మనం చదువుకున్నాం. ఒకటి సామెతల గ్రంథం 11వ అధ్యాయము 18వ వచనంలో చదివాము. 2వ మాట సామెతల గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనంలో మనం చదివాం. మొదటి మాట ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు అని అంటే, భక్తిహీనుని సంపాదన వానిని మోసము చేయును. 12వ అధ్యాయం 7వ వచనంలో భక్తిహీనులు పాడై లేకపోవుదురు. 2 మాటలు మనం చూస్తూ ఉన్నాం. నీతిమంతులను గూర్చి 11వ అధ్యాయం 18వ వచనంలో 2వ భాగంలో, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నొందును. 12వ అధ్యాయం 7వ వచనంలో, నీతిమంతుల ఇల్లు నిలుచును. 2 మాటలు మనం చదువుకున్నాం. 2 మాటలు భక్తుడైనటువంటి సొలొమోను, జ్ఞాని అయినటువంటి సొలొమోను, రాజు అయినటువంటి సొలొమోను ఇక్కడ 2 రకాలైనటువంటి జీతాలను గురించి, 2 రకాలైనటువంటి కూలీలను గురించి ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన ఏం జ్ఞాపకం చేయాలనుకుంటూ ఉన్నాడు అని కనుక ఆలోచన చేస్తే, భక్తిహీనుడు కష్టపడుతూ ఉన్నాడు, నీతిమంతుడు కష్టపడుతూ ఉన్నాడు. పనొకటే. ఇక్కడ మనం చదువుతూ ఉన్నాము, భక్తిహీనుడు కష్టపడిన వానికి వచ్చేది మోసపు సంపాదన అనే మాట జ్ఞానైనటువంటి సొలొమోను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటే కింద ఏమంటున్నాడో తెలుసా? ఆ భక్తిహీనుని సంపాదన చూడడానికి ధనములాగా ఉంటుంది, కానీ సొలొమోను అంటున్నాడు, ఆ సంపాదన చూడడానికి ధనములాగా ఉంటుంది, కానీ చేతికి వచ్చేసరికి ఎంతో విచిత్రం, రెక్కలు కట్టుకుని ఎగిరిపోయేటట్టుగా ఉంటుందంట. ఎవరిది? భక్తిహీనుని సంపాదన. వినండి,
దేవుని యొక్క లేఖనము సెలవిస్తుంది. ఈరోజు 4వ మాటగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని యొక్క లేఖనం ఏమని సెలవిస్తుంది అనంటే, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 18వ వచనంలో, నీతిని విత్తువాడు శాశ్వత బహుమానమునందును. ఈరోజు నీతిని గురించి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నీతి ఏం ఉపయోగపడుతుంది? ఒక ఆయన అన్నాడు, నీతి అంటారు, భక్తి అంటారు, భక్తిని మూట కట్టుకుని నూరుకిని గిని తాగుతావేంటి అన్నాడు. భక్తిని మూట కట్టి నూరుకిని తాగుతావేంటి అన్నాడు. ప్రియులారా, ఆ భక్తి ఎలా ఉంటుందో, ఆ భక్తి వలన మేలేంటో కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం రండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భక్తిహీనుని గూర్చి ఆయన జ్ఞాపకం చేస్తూ, ఒకటి, భక్తిహీనుని సంపాదన చూడడానికి ధనములాగా ఉంటుంది, కానీ రెక్కలు కట్టుకుని ఎగిరిపోతుంది అని జ్ఞాపకం చేస్తూ, రెండో భాగంలో అంటాడు, భక్తిహీనుల ఇల్లు కూలిపోతుంది అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే లేకపోవనంటే ఏంటి? కూలిపోతుంది అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటే నీతిమంతులు వంశం నిలిచి ఉంటుంది, భక్తిహీనులైనటువంటి వారి వంశం ప్రియులారా కూలిపోతుంది అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కారణం ఏంటి? ఎందుకు భక్తిహీనులు కూలిపోతూ ఉన్నారు, ఎందుకు నీతిమంతులు నిలిచి ఉంటూ ఉన్నారు అని గనక మనం ఆలోచన చేస్తే, దేవుని యొక్క లేఖనములో బిడలారా, దేవుని యొక్క లేఖనం, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఆదికాండ గ్రంథము 15వ అధ్యాయము, ఆదికాండ గ్రంథం 15వ అధ్యాయము 16వ వచనములో ఇలాగ వ్రాయబడి ఉంది. 15-16వ వచనములో, అమోరీయుల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు. వినండి, ఎందుకు భక్తిహీనులను గురించి ఇలా మాట్లాడుతున్నాడు అనంటే, వారు అక్రమము కలిగినటువంటి వారు. ఏటమ్మా? అక్రమము, క్రమము లేని జీవితం అక్రమము. కొందరి జీవితాలు, కొందరి పద్ధతులు ఎలాగుంటాయంటే అక్రమము, అంత అక్రమమే, సక్రమం అనేది ఏమీ ఉండదు. కుటుంబములో సక్రమం ఉండదు, కుటుంబంలో అక్రమమే, స్నేహితుల దగ్గర అక్రమమే. అక్రమం అనే మాటకు అర్థం ఏంటంటే క్రమము తప్పి ఉండేవాడు. అక్రమం అనే మాటకి అర్థం క్రమము తప్పి ఉండేవాడు. కుటుంబంలో క్రమం ఉండదు, బిడ్డల దగ్గర క్రమం ఉండదు, సమాజంలో క్రమం ఉండదు, సరిహద్దుల దగ్గర క్రమం ఉండదు. అంత అక్రమమే, అంత అక్రమమే. అన్నీ దేవునికి ఆయాసకరమైనటువంటి మార్గాలే, అన్నీ దేవునికి ఆయాసకరమైన మార్గాలే. 15వ అధ్యాయం 16లో పరిశుద్ధాత్మదేవుడు అంటున్నాడు, అమోరీల అక్రమము. అంటే నేను వారు ఇప్పుడు విత్తనాలు చల్లుతూ ఉన్నారు. ఏ విత్తనాలు? అక్రమం అనే విత్తనాలు చల్లుతూ ఉన్నారు. విత్తనాలు చల్లినోడు పంట కొయ్యాలి కదా, విత్తనాలు చల్లినోడు పంట కొయ్యాలి కదా. ఆయన అంటున్నాడు, ఇదిగో పంట కోతకు వస్తుంది, ఇంకా పంట సంపూర్ణం కాలేదు. సంపూర్ణమైనప్పుడు ఇప్పుడు పంటకు వస్తారు. ఏ పంటో తెలుసా? అక్రమం అనే పంట. ఇప్పుడు వారితో ఆయన అంటూ ఉన్నాడు, అక్రమము చేయువారలారా నా దగ్గర నుండి పొండి అంటా ఉన్నాడు. కృప కలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అదే అబ్రాహామును గురించి ఆలోచన చేస్తే 15-16లో ఏమంటూ ఉన్నాడో తెలుసా? ఇదిగో అబ్రాహాము, నీ 4వ తరము వారు ఇక్కడికి మరలా నిశ్చయముగా వచ్చేదరని తెలుసుకొనుము అని అంటా ఉన్నాడు. కారణం ఏంటి అని ఆలోచన చేస్తే, అబ్రహామును తండ్రి అయినటువంటి దేవుడు అంటా ఉన్నాడు దినవృత్తాంతంలో 2వ గ్రంథంలో 20వ అధ్యాయంలో, నా స్నేహితుడు 6-7 వచనాలు అంటాడు, నా స్నేహితుడు అని అంటా ఉన్నాడు. ప్రియులారా, అబ్రహాము దేవునితో స్నేహము చేశాడు. అబ్రహాము దేవునితో స్నేహముగా ఉన్నాడు. కాబట్టి అబ్రహాముతో దేవుడిచ్చినటువంటి మాట ఏంటంటే, ఇదిగో నీవు నా స్నేహితుడువు కాబట్టి నీ 4వ తరము వారిని కూడా నేను కనికరించబోతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, ఒక మాట జ్ఞాపకం చేస్తాను. అబ్రహాము నీతి
కలిగిన బహుమానం ఏంటంటే, అబ్రహాము నీతికి కలిగిన బహుమానం ఏంటంటే, అబ్రహాము నీతిని విత్తాడు, విశ్వాసాన్ని విత్తాడు. అబ్రహాముకి కలిగిన ప్రతిఫలం ఏంటంటే, అతని గర్భాన్న శ్రేష్టమైన సంతానాన్ని ఇవ్వడం మాత్రమే కాదు, అతని వంశములో నుండి, అతని సంతానములో నుండి ప్రియులారా యేసుక్రీస్తు ప్రభువారు రావడానికి కృప కలిగిన దేవుడు సహాయం చేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, అబ్రహాము విత్తినటువంటి నీతి, అబ్రహాము చేసిన భక్తి, అబ్రహాము కలిగిన విశ్వాసము ప్రియులారా, అబ్రహాముకి ప్రియులారా ఒక దేశాన్ని మాత్రమే ఇవ్వడం కాదు, ఒక ప్రాంతాన్ని మాత్రమే ఇవ్వడం కాదు, జగద్రక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభువారు వారి వంశములో నుండి రావడానికి దేవుడు సహాయం చేశాడు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక విషయాన్ని సంఘం మర్చిపోకూడదు, ఒక విషయాన్ని కుటుంబం మర్చిపోకూడదు. ఇందాక ప్రారంభంలో చదివాము గలతీయులు రాసిన పత్రిక 6 7వ వచనంలో, ఏది విత్తుతావో అదే కోస్తావు. నువ్వేమి విత్తుతూ ఉన్నావు ఆలోచన చేసుకో. నువ్వేమి విత్తుతూ ఉన్నావో ఒకసారి ఆలోచన చేసుకో. నువ్వు విత్తేది నీ పిల్లలకు ఆశీర్వాదంగా ఉండాలి. నువ్వు విత్తేది నీ పిల్లలకు, నీ మనవలకు, నీ మునుమనవులకు ఆశీర్వాదంగా ఉండాలి. హెచ్కేలు గ్రంథములు అనుకుంటాను, పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, తండ్రులు ద్రాక్ష కాయలు తినగా పిల్లల పళ్ళు పులిసినాయి అంట. అంటే దీని పరమార్థం ఏంటో తెలుసా? చేసినోళ్ళు తల్లిదండ్రులు అక్రమం చేశారు, అన్యాయం చేశారు, దుర్మార్గం చేశారు, వాళ్ళు చచ్చిపోయారు. వాళ్ళతో పోయిందంటే పోలేదు, వాళ్ళు పోయారు, కానీ వారు చేసిన అక్రమం వారి సంతానాన్ని వెంటాడుతూ ఉంది. వారు చేసిన దుర్మార్గం వారి మనుమలను వెంటాడుతూ ఉంది. వారు చేసినటువంటి అన్యాయం ప్రియులారా వారి సంతతిని పీడిస్తూ ఉంది. ఉంటున్నారా? తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిసిని. ఒక తండ్రిగా, ఒక తల్లిగా ఆలోచన చేద్దాం. నేను చేసిన దుర్మార్గం ఏదైనా నా పిల్లలకు శాపంగా మారుతుందా? నా మనవలకు శాపంగా మారుతుందా? నా కుటుంబాన్ని వెంటాడబోతూ ఉందా? ప్రియా దేవుని బిడ్డలారా, ప్రాణం ఉండగానే, ఆరోగ్యం ఉండగానే, ఆలోచన శక్తి పనిచేస్తూ ఉండగానే ప్రియులారా మన దుర్మార్గాన్ని మనం ఒప్పుకోవాలి. నీ దుర్మార్గం నీతోనే అంతమవ్వాలి, నీ అక్రమం నీతోనే అంతమవ్వాలి. నీ అక్రమం నీ బిడ్డలకు శాపంగా మారకూడదు. ఆమేన్. నీ అన్యాయం నీ బిడ్డలను తరమకూడదు. ప్రియులారా, ఎలీషా దగ్గర శిష్యుడిగా ఉన్నటువంటి గెహాజీ చేసినటువంటి చిన్న పొరపాటు సేవకుడైనటువంటి ప్రవక్త అయినటువంటి ఎలీషా అంటా ఉన్నాడు, నీకును నీ సంతతి వారికి కలుగునుగాక అన్నాడు. ఏంటి? నయమాను విడిచినటువంటి కుష్టు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. అబ్రహాము నీతిని విత్తాడు. రోమీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 21వ వచనాన్ని చదివితే అబ్రహాము విశ్వాసం అనే విత్తనాన్ని విత్తాడు. ఏ విత్తనం? విశ్వాసం అనే విత్తనాన్ని విత్తాడు, నీతి అనే విత్తనాన్ని విత్తాడు. ప్రియులారా, ఏ పంట కోసాడు అని అంటే ప్రియులారా ఒక దేశానికి కాదు, ఇందాక జ్ఞాపకం చేసినట్లుగా ఒక దేశం మాత్రమే ఇశ్రాయేలీలకు కాదు, కానీ జగద్రక్షకుడైన క్రీస్తే ప్రియులారా వారి వంశములో నుండి వచ్చింది. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, వారికి ఇచ్చినటువంటి బహుమానం ఏ బహుమానం అని కనుక ఆలోచన చేస్తే, ఇందాక మనం చదువుకున్నాం ప్రారంభంలో, ఏ బహుమానం అని అంటే శాశ్వతమైన బహుమానం. సామెతలు 11:18 ఏ బహుమానము? ఆ మాట చెప్పండి. శాశ్వతమైన బహుమానము. శాశ్వతమైన బహుమానం, నిత్యము ఉండే బహుమానము, ఎల్లప్పుడూ ఉండే బహుమానము, ఎల్లప్పుడూ మనతో ఉండే బహుమానము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కృప కలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దీని యొక్క లోతైన భావం ఏంటి అని అంటే, లోకములో మనం చేసే పనులకు, ఉద్యోగాలకు ఎప్పుడైనా ప్రియులారా కొన్నిసార్లు దగా పడితే జీతం వస్తుందో, కూలి వస్తుందో లేదో మనకి తెలియదు. కానీ కృప కలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నీవు గనక నీతిని విత్తితే
విశ్వాసమును విత్తితే, పరిశుద్ధను విత్తితే దేవుడిచ్చే కూలి అది గ్యారంటీ. అదేంటో తెలుసా ప్రియులారా? అదేంటో తెలుసా నీతి? అదేంటో తెలుసా విశ్వాసం? అదేంటో తెలుసా ఆశీర్వాదం? అదేమిటి అని గనక ఆలోచన చేసినట్లయితే శాశ్వతమైన బహుమానం. అప్పుడప్పుడు కొంతమంది డబ్బులు బ్యాంకులో చెక్ రూపంలో వేస్తూ ఉంటారు. చెక్ రూపంలో వేసినప్పుడు చెక్కులు బౌన్స్ అయిపోతూ ఉంటాయి. కానీ దేవుడిచ్చే ఆశీర్వాదం ఎలాంటిదేనంటే చెక్కులు బౌన్స్ అయ్యే అధికారం లేదు, అవకాశం లేదు. ఏమండి దేవుడిచ్చే ఆ యొక్క ఆశీర్వాదము బౌన్స్ అయ్యే అవకాశం లేదు. కాబట్టి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పిల్లల కొన్నిసార్లు చెక్కులు బౌన్స్ అయిపోతూ ఉంటాయి, డబ్బులు ఉన్నట్టుగా కనబడుతూ ఉంటాయి. మనం సభలు పెట్టాము. ఆ సభల్లో ప్రియులారా సత్యం గారు అలాగే కొంచెం ఆయన దగ్గర డబ్బులుండి చెక్కులు ఇస్తే చెక్కులు బౌన్స్ అయిపోతూ ఉండేవి. ఎందుకు బౌన్స్ అవుతున్నాయి? బ్యాంకులో డబ్బులు ఉన్నాయి, ఎందుకు బౌన్స్ అవుతున్నాయి? దానికి బోల్డ్ కారణాలు ఉంటూ ఉంటాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కానీ దేవుడిచ్చే కూలి ఎలాగుంటుందంటే, దేవుడిచ్చే బహుమానం ఎలాగుంటుందంటే అది బౌన్స్ అయ్యే అవకాశం లేదు. అది శాశ్వతమైనది. దేవునికి స్తోత్ర. అది శాశ్వతమైనది అన్న సంగతిని కృపగలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సమయం అవుతుంది కాబట్టి నేను 2 వ్యక్తుల్ని మీకు టూకీగా పరిచయం చేసి నేను నా వర్తమానాన్ని ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. 2 వ్యక్తుల్ని నేను పరిచయం చేస్తాను. అమెరికా దేశంలో 18వ శతాబ్దంలో జీవించినటువంటి 2 వ్యక్తులు. ఎన్నో శతాబ్దంలోనమ్మా? 18వ శతాబ్దంలో జీవించినటువంటి 2 వ్యక్తులను గురించి 19వ శతాబ్దంలో సర్వే చేశారు. వినండి, 18వ శతాబ్దంలో జీవించిన 2 వ్యక్తులను గురించి 19వ శతాబ్దంలో సర్వే చేశారు. ఏం సర్వే చేశారు అని గనక ఆలోచన చేస్తే వారి యొక్క వంశవృక్షాన్ని సర్వే చేశారు. అమ్మ వింటున్నారా? వారి యొక్క వంశాన్ని సర్వే చేశారు. వారెవరు అని అంటే అమెరికా చరిత్రలో ప్రియులారా ఒక ఆసక్తికరమైనటువంటి సంఘటన ఇది. అమెరికా చరిత్రలోనే ఒక ఆసక్తికరమైనటువంటి చరిత్ర ఇది. ఒక ఆయన పేరు ఏంటంటే జోనాథన్ ఎడ్వర్డ్. 2 ఆయన పేరు ఏంటంటే మార్క్స్ జూక్స్. 2 ఆయన పేరు. ప్రియులారా, ముందుగా మార్క్స్ జూక్స్ గురించి నేను జ్ఞాపకం చేస్తాను. ఇతడు ఎలాంటి వాడు అని అంటే ఒక నాస్తికుడు. దేవుడు అంటే లెక్కలేనివాడు. జీవితం అంతా అక్రమమే. ఎక్కడా క్రమం ఉండదు. అన్నీ కూడా అక్రమాలే. దేవుడు అంటే లెక్కలేనితనం. నీతి నియమాలంటే చులకన. ఇష్టానుసారంగా జీవించేవాడు. భక్తులు అనబడిన వారిని హేళన చేసేవాడు. ఎవరైనా మందిరానికి వెళ్ళేవారుంటే, భక్తి చేసేవారుంటే వాళ్ళని చాలా చులకనగా తేలికగా హేళన చేస్తూ ఉండేవాడు. ఎవరమ్మా? మార్క్స్ జూక్స్ అనబడినటువంటి వాడు. దేవుడంటే లెక్కలేనితనం. ప్రియులారా, చనిపోయాడు. అతడికి వంశవృక్షం పిల్లలు ఉన్నారు, కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు. ఆ కుమార్తెలు కూడా ప్రియులారా పెద్దోళ్ళు అయ్యారు, పెళ్ళిళ్ళు చేసుకున్నారు, పిల్లలు కన్నారు, వాళ్ళు చనిపోయారు. అలాగూ ప్రియులారా 100 సంవత్సరాలు గతించిపోయిన తర్వాత 19వ శతాబ్దంలో అంటే 1900 సంవత్సరంలో వారి కుటుంబమును గురించి సర్వే చేయడం ప్రారంభించారు. ఎంతమందిని పరిగణలోకి తీసుకున్నారు అంటే వారి వంశవృక్షంలో నుండి 1200 మందిని తీసుకున్నారు. అంటే 1200 మంది బతుకున్నారంటే బతికిలేరు. కానీ చరిత్రల ఆధారంగా ప్రియులారా 1200 మంది బతుకున్న వారిని బట్టి కొంత చరిత్రను తీసుకొని దాన్ని విచారణ చేయడం ప్రారంభించారు. విచారణ చేస్తే వారికి అర్థమైంది ఏంటి అని అంటే మార్క్స్ జూక్స్ చరిత్రలో 1200 మందిని విచారణ చేస్తే అతని యొక్క వంశవృక్షాన్ని పరిశీలన చేస్తే అతని యొక్క వంశవృక్షం ఎలా వృద్ధి చెందిందో జ్ఞాపకం చేస్తూ ప్రియులారా ఆ యొక్క పర్యవేక్షణలో ఆ
ఆ యొక్క విషయాలు ఇలాగూ తెలియచేశారు. 1200 మందిలో 310 మంది భిక్షగాళ్ళుగా మారారట. ఎంతమంది? 310 మంది భిక్షగాళ్ళుగా మారారట అతని వంశవృక్షంలో. 150 మంది నేరస్తులై జైలు పాలయ్యారట. ఎంతమంది? 150 మంది నేరస్తులై జైలు పాలయ్యారంట. 7 హత్యలు చేసి అంతకులు అయ్యారట. 100 మంది ప్రియులారా ప్రభుత్వానికి ఆదాయాన్ని కల్పించే తాగుబోతులు అయ్యారట. ఎంతమంది? 100 మంది. వినండి ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతమందిని పరిశీలన చేశారు? 1200 మందిని పరిశీలన చేశారు. 1200 మందిని పరిశీలన చేస్తే వీరి వంశవృక్షం ఎలాంటిదనంటే ఇంచుమించు 3 వంతులు ఆయాసకరమైన చరిత్ర. లోకానికి, సంఘానికి కూడా ఆయాసం కలిగించే చరిత్రే. కారణం ఏం విత్తాడు అనంటే కీడుని విత్తాడు. ఏం విత్తాడు అనంటే శరీర సంబంధమైన స్వభావమును విత్తాడు. శరీర సంబంధమైన స్వభావం విత్తాడు. రెండోది కీడుని విత్తాడు. ప్రియులారా, తండ్రులు కాయలు తింటే పిల్లల పళ్ళు పులుసుని అన్నట్టుగా ప్రియులారా, సామెతల గ్రంథములో 12వ అధ్యాయం 7వ వచనంలో నీతిమంతుల ఇల్లు నిలుచును, భక్తిహీన ఇల్లు కూలిపోవును అన్నట్లుగా ప్రియులారా అతని యొక్క వంశవృక్షము కూలిపోయింది. ఎలా కూలిపోయింది అనంటే నేరగాళ్లతో, బిచ్చగాళ్లతో, అంతకులతో, తాగుబోతులతో ప్రియులారా కుటుంబం కూలిపోయింది. 2 మాట జ్ఞాపకం చేస్తాను. 2వాడు ప్రియులారా జోనాథన్ ఎడ్వర్డ్. ప్రియులారా ఇతని గురించి పరిశీలన చేశారు. అతని గురించి ఎంత చేశారో ఇతని గురించి కూడా అంతే చేశారు. కాదంటే అతని వంశవృక్షంలో 1200 మందిని తీసుకుంటే ఇతని వంశవృక్షంలో 1400 మందిని తీసుకున్నారు. 1400 మందిని సర్వే చేశారు. 1400 మందిని సర్వే చేస్తే ప్రియులారా తాత ముత్తాతల దగ్గర నుండి మనవళ్ళు మునిమనముల దగ్గర నుండి చరిత్రలో ఉన్నటువంటి లేఖనాలను ఆధారం చేసుకొని ప్రియులారా వీరు సర్వే చేస్తే 1400 మందిని సర్వే చేస్తే జోనాథన్ ఎడ్వర్డ్ గురించి తెలిసినటువంటి ఒక సత్యం ఏంటంటే ఇతడు ఒక గొప్ప దైవజనుడు, ఇతడు ప్రార్థనాపరుడు, ఇతడు దేవుని భయం కలిగి నీతిని విత్తినటువంటి వాడు. ఇతడు అనుకున్నాడు, నేను బ్రతికినంత కాలము దేవుని మహిమ కోసమే బ్రతుకుతాను అని తీర్మానం చేసుకున్నటువంటి వాడు జోనాథన్ ఎడ్వర్డ్. ప్రియులారా ఇతడు చనిపోయిన తర్వాత 1400 మంది ఆ వంశవృక్షాన్ని పరిశీలన చేస్తే ఇతని వంశవృక్షం ప్రియులారా ఎలాగుంది అనంటే ఇతని యొక్క వంశవృక్షం ఎలాగుంది అనంటే 13 మంది ప్రియులారా ఒక అమెరికా దేశంలో అత్యున్నతమైనటువంటి కాలేజీలకి ప్రెసిడెంట్లుగా ఎన్నికయ్యారంట. ఎంతమంది అమ్మా? 13 మంది. 100 మంది లాయర్లు అయ్యారట. 100 మంది లాయర్లు అయ్యారు. 30 మంది న్యాయమూర్తులు అయ్యారు. 60 మంది డాక్టర్లు అయ్యారు. 100 మంది మిషనరీలు అయ్యారు. 100 మంది పాస్టర్లు అయ్యారు. ప్రియులారా జోనాథన్ ఎడ్వర్డ్ ఏ విత్తనం వేశాడు అని అంటే నీతి అనే విత్తనం వేశాడు. ఏ పంట కోసాడు అని అంటే ప్రియులారా కుటుంబం క్షేమముగా ఉండడానికి డాక్టర్లతో నిండిన, లాయర్లతో నిండిన, జడ్జీలతో నిండిన, మిషనరీలతో నిండిన పంటను కోసాడు. అదే ప్రియులారా మార్క్స్ జూక్స్ ప్రియులారా ఏ పంట కోసాడు అని అంటే అక్రమం అనే పంట కోసాడు. అక్రమాన్నే విత్తాడు, అక్రమం అనే పంట కోసాడు. నేను ముగిస్తూ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. నువ్వే పంట విత్తుతూ ఉన్నావు? ఎలా విత్తుతున్నావు విత్తనాలు? ఎలాంటి విత్తనాలు విత్తుతూ ఉన్నావు? ఈరోజు దేవుడు మన ముందు 4 రకాలైనటువంటి విత్తనాలను, 4 రకాలైన పొలాలను ఉంచాడు.
అని మనం అనుకుంటే, ప్రియులారా, నీ చేతిలో ఉన్నటువంటి విత్తనం ఎలా విత్తుతా ఉన్నావు? నీ చేతిలో ఉన్న విత్తనం ఎక్కడ విత్తుతూ ఉన్నావు? ఒకసారి మనల్ని మనం ఆలోచన చేసుకుందాం. ఇందాక నేను జ్ఞాపకం చేశాను. మొదటిది, కీడును బట్టి విత్తేవాడు ప్రియులారా మరణాన్ని కోసాడు. కన్నీటితో విత్తేవాడు సంతోషంతో కోసాడు. శరీరానికి విత్తేవాడు క్షయమైన కులిపోయిన పంట కోసాడు. ఈరోజు నీతిని విత్తినటువంటి వాడు శాశ్వతమైన బహుమానం, పిల్లలకి క్షేమమును చూచే విత్తనాలను విత్తాడు. అదే పంటను కోసాడు. మరి నువ్వు ఎలాంటి విత్తనాలు విత్తుతూ ఉన్నావు? నేను బ్రతికితే చాలు అనుకుంటూ ఉన్నావా? నేనుంటే చాలు అనుకుంటూ ఉన్నావా? ప్రియులారా, నాకు రిఫరెన్స్ జ్ఞాపకం లేదు, సందర్భం వచ్చింది కాబట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఒక రోజున ప్రియులారా దైవజనుడైనటువంటి దావీదు జనాభా లెక్కలు మాత్రమే వ్రాయించాడు. అంతకు మించి ఏమీ చేయలేదు. జనాభా లెక్కలు మాత్రమే వ్రాయించాడు. దేవునికి ఆయాసం వచ్చింది. ఎప్పుడైతే దేవునికి ఆయాసం వచ్చిందో దేవుడు ప్రియులారా దావీదుతో అంటా ఉన్నాడు, నేను కోరుకొనని పని నువ్వు చేస్తావు కాబట్టి ఇదిగో నీ ఎదుట నేను శ్రమను ఉంచబోతూ ఉన్నాను, లేక 3 విషయాలు నేను పెట్టబోతూ ఉన్నాను. దేన్ని కోరుకుంటావు నువ్వు? ఒకసారి చదువుదామా. సమూయేలు 2వ గ్రంథము ఆఖరి అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం ఆఖరి అధ్యాయము ప్రియులారా మనం ఇలా చదువుతూ ఉన్నాం. 12వ వచనం, నీవు పోయి దావీదుతో ఇట్లనము, యెహోవా సెలవిచ్చినదేమనగా 3 విషయములను నీ ఎదుట నేను పెట్టుచున్నాను. వాటిలో ఒకదాని నీవు కోరుకొనని ఎడల నేనది నీ మీదకి రప్పించేదను. చదవండి 13వ వచనం. కావున దావీదు వద్దకు వచ్చి ఇట్లని సంగతి తెలియజెప్పెను, నీవు నీ దేశమందు 7 సంవత్సరములు క్షామము కలుగుటకు ఒప్పుకొందుమా? నిలువలేక 3 నెలలు పారిపోవుటకు ఒప్పుకొందువా? తెగులు రేగుటకు ఒప్పుకుందా. 3 ప్రియులారా పరిస్థితులను దేవుడు దావీదు ముందు పెట్టాడు. జరిగిన చిన్న పొరపాటుకు ఇప్పుడు దావీదు ఏమంటూ ఉన్నాడు? 17వ వచనం. అందుకు దావీదు 17వ వచనం, దావీదు జనులను నాశనము చేసిన దూతను కనుగొని యెహోవాను ఇలాగు ప్రార్థించెను, చిత్తగించుము, పాపము చేసిన వాడను నేనే, దుర్మార్గముగా ప్రవర్తించిన వాడను నేనే. వినండి, ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీకు భర్తనిచ్చాడు, భార్యనిచ్చాడు, బిడ్డలనిచ్చాడు, తల్లిదండ్రులనిచ్చాడు. ఈరోజు ఒకవేళ మనం చేసినటువంటి అపరాధం మన తల్లిదండ్రులని దేవుడు శిక్షించడానికి కోరుకుంటున్నాడేమో, మనం చేసిన చిన్న తప్పిదం మన బిడ్డల మీదకి దేవుడు క్షామం తీసుకొని రాబోతూ ఉన్నాడేమో. వెంటనే దావీదు మేలుకొని అంటున్నాడు, యెహోవాకి ఇలాగూ ప్రార్థన చేశాడు, చిత్తగించము, పాపము చేసిన వాడను నేను, దుర్మార్గము చేసిన వాడను నేను. నా ప్రజల మీదకి, నా బిడ్డల మీదకి ఈ తెగులు రాకూడదు. మరి ఈ మధ్యాహ్న కాల సమయంలో నీకు తెలియకుండానే ఏదైనా కీడుని విత్తావేమో, ఏదైనా శరీర స్వభావాన్ని విత్తావేమో. నీకు మేలుకు బదులు మేకై ప్రియులారా దేవుని యొక్క క్రోధం నీ మీదకి రాబోతుందేమో. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మనల్ని మనం పరీక్షించుకుందాం. తల వంచండి, కళ్ళు మూయండి, చిన్న ప్రార్థన చేద్దాం. ఎవరికి వారే మోకరించండి. 1-2 నిమిషాలు. దావీదు గొప్ప రాజే. దావీదు అయినా ఒప్పుకుంటూ ఉన్నాడు, నేను దుర్మార్గుణ్ణి, నేను పాపం చేశాను, నేను అతిక్రమం చేశాను, నేను అక్రమం చేశాను, నా బిడ్డలకి ఏమీ తెలియదు, నా ప్రజలకి ఏమీ తెలియదు, కాబట్టి వారిని మన్నించు, ఆ శిక్ష ఏదో నా మీదకి పంపించు అని చెప్పి క్షమాపణ కోరుతూ ఉన్నాడు. కాబట్టి తల్లులారా,
మీరు చేసిన చిన్న అపరాధం, తండ్రులారా మీరు చేసిన చిన్న అపరాధం నీ బిడ్డలకి క్షామంగా, కష్టంగా, పాపంగా, శాపంగా, వేదనగా మారుతుందేమో. చేతులెత్తి అవకాశం ఉంటే చేతులెత్తి ఒక్కసారి మనం ఒప్పుకుందాం. క్షమించు ప్రభువా, నాలో అక్రమం ఉంటే క్షమించు ప్రభువా, నా బిడ్డల పక్షాన క్షమించు నాయనా, నేను తెలియక చేసిన అపరాధం ఏదైనా ఉంటే అయ్యా అది నా బిడ్డలకి శాపంగా మారకూడదు నాయనా, అయ్యా అది నా బిడ్డలకు క్షామంగా మారకూడదు నాయనా, అది నాయనా వేదనగా మారకూడదు నా ప్రభువా, అయ్యా నన్ను క్షమించు నాయనా, నా బిడ్డల కోసం చేతులెత్తి విజ్ఞాపన చేయలేకపోవడమే పాపమేమో నేను ఒప్పుకుంటున్నాను నాయనా, నన్ను క్షమించు నా ప్రభువా, నా బిడ్డల పక్షాన కార్యాలు చేయండి నాయనా, నా బిడ్డల పక్షాన అద్భుతాలు చేయండి. ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడివి నీవేనైనా, అద్భుతాలు చేసే దేవుడివి నీవే నా ప్రభువా. ఇదిగోనైనా జోనాథన్ ఎడ్వర్డ్ నీతిని విత్తాడు ప్రభువా, అతని యొక్క వంశ వృక్షములో నుండి అద్భుతమైన రీతిగానైనా అనేకులకు మేలుకరమైనటువంటి రీతిగా బిడ్డలను రేపావు నాయనా. మార్క్ జూక్స్ నా ప్రభువా కీడుని విత్తాడు నాయనా, అక్రమమును విత్తాడు నాయనా. కుటుంబంలో తాగుబోతులు వచ్చారు, అక్రమం చేసేవారు వచ్చారు, జైలు పాలైపోయిన వాళ్ళు వచ్చారు, అంతకులు వచ్చారు నా ప్రభువా. అయ్యా నా కుటుంబం అలా ఉండకూడదయ్యా, అయ్యా నా కుటుంబం అలా ఉండకూడదయ్యా. భక్తుడైన దావీదు కంటే మేము గొప్పవాళ్ళం కాదు నాయనా, మా అతిక్రమాలను మేము ఒప్పుకుంటూ ఉన్నాం నాయనా, మా అపరాధాన్ని మేము ఒప్పుకుంటూ ఉన్నాం నాయనా. మా యొక్క నాయనా ప్రతి విధమైనటువంటి అతిక్రమంతో కూడా అక్రమాలను ఒప్పుకోవడం మాత్రమే కాదు, నీ పాదాల దగ్గర విడిచిపెట్టడానికి మేము సిద్ధపడుతూ ఉండగా మమ్మల్ని క్షమించనాయన. దావీదుకు చూపినటువంటి కృప మాకును చూపి నీతిని బట్టి విత్తినటువంటి విత్తనాలు అబ్రహాము సంతతికి ఎలాగూ దీవెనకరంగా మారాయో ప్రభువా, మేము విత్తే విత్తనాలు మాకు, మా బిడ్డలకు, మా మనములకు, మునుమనములకు నా ప్రభువా, మా తరతరముల మా సంతతి వారికి దీవెనకరంగా మారడానికి సహాయం చేయండి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.